రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. జమ్మూ కాశ్మీర్ లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. బద్వారా ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. భారీ వర్షాలకు వాగులు జలధారలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఇక దీంతో ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక పలు ప్రాంతాల్లోకి రోడ్లపైకి భారీగా వరద నీరు చేరింది. మసీదు మొహల్లా ప్రాంతంలోకి వరద నీరు ఇళ్లలోకి ప్రవేశించడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక బద్వారాలోని మరికొన్ని ప్రాంతాల్లోనూ కూడా ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు భారీ వర్షాలు ఈదురు గాలుల కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ లైన్లు తెగిపడ్డాయి. రోడ్లపై వరద ప్రవాహంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. బద్వారా ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. భారీ వర్షాలకు వాగులు జలధారలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో రోడ్లపైకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. మసీదు మొహల్లా ప్రాంతంలోకి వరద నీరు ఇళ్లలోకి ప్రవేశించడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక బద్వారాలోని మరికొన్ని ప్రాంతాల్లోనూ కూడా ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు భారీ వర్షాలు ఇక ఈదురుగాలుల కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ లైన్లు తెగిపడ్డాయి. రోడ్లపై వరద ప్రవాహంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఉంచడానికి మా కరెస్పాండెంట్ సాగర్ సిద్ధంగా ఉన్నారు. సాగర్, కుండపోత వర్షాలు ఆకస్మిక వరదల కారణంగా పూంచ్, రాజౌరి, కిస్తోర్, దోడా జిల్లాలతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో కూడా తీవ్ర నష్టం అయితే వాటిల్ని చెప్పొచ్చు. ఈ వర్ష బీభత్సం వల్ల పలువురు ప్రాణాలు కూడా కోల్పోయినట్టు తెలుస్తుంది. రోడ్లు కొట్టుకుపోయి సాధారణ జనజీవనం అయితే పూర్తిగా స్తంభించిపోయింది. ప్రధానంగా కూడా ఈ వర్షాలకి వరదలకి ప్రధాన కారణం సక్రియ ఉష్ణ ఋతుపవనాలు మరియు పశ్చిమ కల్లోలాలు, అంటే వెస్టర్న్ డిస్ట్రిబ్యూషన్ అంటారు. అలాగే ఈ రెండు కూడా కలయిక కారణంగానే భారీ వర్షాలు కురుస్తున్నాయని చెప్పి వాతావరణ శాఖ తెలియజేస్తుంది. కిస్తారు, బారాముల్లా, దోడా ప్రాంతాల్లో మేఘ విస్ఫోటనాలు అంటే క్లౌడ్ బరస్టులు సంభవించడం, ఆకస్మిక వరదలతో ఈ ప్రాంతాలంతా ముంచెత్తిన పరిస్థితి. ఈ వరదల కారణంగా అనేక చోట్ల కూడా ప్రధాన రహదారులు కొట్టుకుపోయిన పరిస్థితి. ప్రధాన రహదారులన్నీ కొట్టుకుపోవడంతో ఆ జనజీవనం కూడా అస్తవ్యస్తం అయిపోయింది. జనజీవనం స్తంభించిపోయిందని చెప్పవచ్చు. ప్రధానంగా తవి, చేనాబ్, జేలం నదులైతే ఇక్కడ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అలాగే కొన్ని ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగి పడిపోవడంతో ఆ ప్రాంతాలంతా కూడా మట్టి బురదతో కొట్టుకుపోయిన పరిస్థితి. అలాగే అనేక చోట్ల కూడా ప్రధాన రహదారులు కలిపే రహదారులు కావచ్చు, లేదంటే ఇంటర్సిటీ రోడ్స్ కావచ్చు, అన్ని కూడా చాలా చోట్ల కూడా కొట్టుకుపోయి దెబ్బతిన్న పరిస్థితి. ఈ పరిస్థితిని అంతా కూడా ప్రస్తుతం వర్షాలు అయితే తగ్గుముఖం పట్టలేదు. కంటిన్యూ వస్తున్న ఈ వర్షాలకు అక్కడ సహాయక చర్యలు చేయాలన్నా, లేదంటే ఈ దెబ్బతిన్న రోడ్లు కానీ, లేదంటే ఈ బ్రిడ్జెస్ కానీ వెంటనే కూడా నిర్మించేందుకు ఒకవైపు ఇటు భారత సైన్యం కూడా రంగంలో దిగింది. ఇదంతా కూడా కొండ ప్రాంతాలు, అలాగే ఎంతో ఆహ్లాదంగా ఉండే ఈ కాశ్మీర్ ప్రాంతంలో ఈ క్లౌడ్ బర్స్ట్ అనేది రావడంతో మునుపెన్నడూ చూడని విధంగా, మునుపెన్నడూ లేని విధంగా వరదలు అయితే సంభవిస్తున్నాయి. సో ఒకవైపు ప్రభుత్వంతో పాటు ఇటు సైన్యం కూడా రంగంలో దిగి ఎప్పటికప్పుడు అంటే మరింత ప్రాణ నష్టం లేకుండా, అలాగే ముఖ్యంగా కూడా ఈ ఏదైతే మౌలిక వస్తువులు దెబ్బతిన్న మౌలిక వస్తువులు రోడ్లు కానీ అన్ని కూడా ఇన్స్టెంట్ గా వాటిని పునరుద్ధరించేందుకు అయితే తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. అనేక చోట్ల కూడా ఆ విద్యుత్ సరఫరా నిలిచిపోయి చాలా సమయం పట్టింది. ఇప్పటికే కొన్ని చోట్ల ఇళ్లలోకి వరద నీరు చేరి ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారికి వెంటనే కూడా ఫుడ్ అంటే వాటర్ కావచ్చు, లేదంటే ఆహార సరఫరా చేసేందుకు ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు అయితే చేస్తుంది. ఒకవైపు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా ఆ ప్రాంతాల్లో అనేక చోట్ల కూడా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా తమ సేవలను అయితే అక్కడ కొనసాగిస్తోంది. ఈ మొత్తం మీద ఈ వర్షాల ప్రభావం మరికొన్ని రోజుల పాటు ఉండే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ నిపుణులు తెలియజేస్తారు. మొత్తం మీద అయితే జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో వర్షాలు వరదలు విలయ తాండవం అయితే చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ సాగర్.